అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పప్పులు నానబెట్టే పని లేకుండా, మిక్సీ కూడా వేసే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా మెత్తగా ఉంటాయి, అలాగే చాలా బాగుంటాయండి. మరి లేట్ చేయకుండా ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి 2 కప్పులు వేసుకోవాలి. నేను మెజర్మెంట్ కప్పుతోటి మీకు చూపిస్తున్నానండి. మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కానీ ఆ కప్పుతోటే కొలతగా వేసుకోండి. తర్వాత 3/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ అంటారు, సుజ్జీ రవ్వ అని కూడా అంటారు. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగే వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోయకుండా. నాకైతే 1.5 కప్పు వరకు నీళ్లు పట్టినాయి. చూడండి, ఈ విధంగా బాగా పిండిని బీట్ చేస్తున్నట్టుగా కలపాలన్నమాట. ఇలా బీట్ చేస్తూ కలిపితేనే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి. కనీసం 5 నిమిషాలన్నా కానీ పిండిని కలుపుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత పిండి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా వేసుకోవాలి. వంట సోడా కొంచెం వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా, అందుకని కొంచెం వంట సోడా వేసుకుని మళ్ళీ ఒకసారి 2-3 నిమిషాలు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేయటం వల్ల ఇడ్లీలు అనేది కొంచెం పొంగినట్టుగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి మరీ ఫుల్గా వేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇడ్లీ పిండి అనేది మనం వేసుకోవాలి. అప్పుడే మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఇడ్లీలు అనేది వస్తాయండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతుండగా మాత్రమే ఇడ్లీ ప్లేట్లు అనేది తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండో ప్లేట్ కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నిమిషాల్లోనే ఇడ్లీలు అనేది ఉడికిపోతాయి. చూడండి, ఎంత చక్కగా పొంగి ఇడ్లీలు అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయినాయో. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇడ్లీలోకి ఏ పచ్చడైనా కానీ చాలా బాగుంటుంది. నేనైతే కందిపొడి చేశానండి. కందిపొడి రెసిపీ కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఇన్స్టెంట్గా ఇడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.